లిఫ్ట్ చేయట్లేదు, మనకి ఏదైనా సమ్ అర్జెంట్ ఉంది, లేదా ఎవరైనా మిస్ అయిపోయారు, సమ్ అన్సేఫ్ కండిషన్లో ఉన్నారు, మనం లొకేషన్ ట్రాక్ చేయడం ఎలా? లొకేషన్ అనేది కొన్ని ఓన్లీ మొబైల్ నెంబర్తోని బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదు. బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అంటే ఓన్లీ మొబైల్ నెంబర్తో మనం ట్రాక్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డిపార్ట్మెంట్స్ మన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ వాళ్ళు అఫీషియల్లీ దే కెన్ డూ దట్ ట్రాకింగ్. ఎందుకంటే టెలికామ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దే కెన్ ట్రాక్ దట్ పర్టికులర్ థింగ్స్. సమ్ సిడిఆర్ అనాలిసిస్ అని కొన్ని టూల్స్ ఉంటాయి. సో అఫీషియల్లీ దే విల్ యూజ్ దట్ పర్టికులర్ టూల్స్, ఎందుకంటే లీగల్. కానీ ఆ టూల్స్ బయట వాళ్ళకి కూడా అమ్మరు, ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకే అమ్ముతారు. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే లైక్ వాట్సాప్ ప్రతి అప్లికేషన్ ఉంటుంది కదా, ప్రతి అప్లికేషన్కి మనం లొకేషన్ యాక్సెస్ ఇస్తున్నాం కదా, అలాగే జీమెయిల్కి కూడా యాక్సెస్ ఉంటుంది. జీమెయిల్ ద్వారా కూడా మనం లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి లొకేషన్ 24/7 ఆన్లో ఉంటుంది మనకి, రైట్? ఎప్పుడైతే ఈ ఫోన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిందో లాస్ట్ లొకేషన్ ఎక్కడ ఉందనేది మనం చూడొచ్చు. కాకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే మనం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఉన్నారో నేను చెక్ చేయాలి. సో నేనేం చేస్తాను, మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కనుక నాకు వచ్చింది అంటే సమ్ వే హ్యావ్ యాక్సెస్డ్ యువర్ అకౌంట్, గూగుల్ అనేది యాక్సెస్ చేసుకున్నాను. చేయగానే ఏం చేయొచ్చు, మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు, లొకేషన్ మ్యాప్ మొత్తం చూపించేస్తుంది. టోటల్ గ్రాఫ్ మొత్తం అంతా చూపిస్తుంది. దాని నుంచి లొకేషన్ని ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ అంటే దీన్ని 2 రకాలుగా యూజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి గుడ్, ఒకటి వచ్చేసి బ్యాడ్. మళ్ళీ గుడ్ వచ్చేసి దేనికి అంటే ఇలాంటి ఒక కేసు వచ్చినప్పుడు మేము ఇలాంటిదే వచ్చినప్పుడు సాల్వ్ చేసాం. ఎలా అంటే ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఓకే, ఎక్కడుందో తెలియదు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంది, నెట్కి కనెక్ట్ అయ్యి ఉంది, బికాస్ డేటా ద్వారా నెట్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయినప్పుడు మాకు ఒక చిన్న కేసు వచ్చింది, ఇట్లా ఉంది సార్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినప్పుడు సో వీ హెల్ప్ దెమ్. యాక్చువల్గా మేము మనకి అయినంత వరకు మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. కొంతవరకు టెక్నికల్గా మేము కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఏంటి అంటే ఆ అమ్మాయి ఫోన్లో జీమెయిల్ యాక్సెస్ ఉంది కదా, సో రైట్, అది కరెక్ట్ అయ్యి ఉంది ఇంటర్నెట్కి. అదే యాక్సెస్ మన మొబైల్ ఇది లైక్ ల్యాప్టాప్ ఉంటుంది కదా ఇంట్లో, ల్యాప్టాప్లో కూడా యాక్సెస్ ఉంది. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉందన్నమాట. అది ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే తను ఎక్కడికి ట్రావెల్ అవుతుందో మొత్తం అంతా లొకేషన్ తెలుస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం వెళ్తుంది, ఎలా చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అది బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తే దొరికేసింది అమ్మాయి. సో ఇలా అంటే మంచికి కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే చెడుకు కూడా యూజ్ చేయొచ్చు. చెడు ఎగ్జాంపుల్స్ అంటే సింపుల్ థింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పర్సన్ని కిడ్నాప్ చేయాలి, మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళినా చాలామందికి ఉన్న అలవాటు బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళగానే ఫోటో తీసి ట్యాగ్ చేస్తారు. నేను ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో ఉన్నా, లేదంటే ఈ ఏరియాకి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళాను అని చెప్పేసి ట్యాగ్ చేస్తారు కదా. ఈ ట్యాగ్ చేసినప్పుడు ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఎవరైనా హ్యాకర్స్ కావచ్చు, లేదంటే నాన్ టెక్నికల్ ఆర్ టెక్నికల్ పీపుల్, మన డేటా అంతా ప్రైవసీ అంతా ఆన్లైన్లో పెట్టేస్తున్నాం. సో ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది. అది మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్నిసార్లు ఈ మంత్లో ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి విజిట్ చేస్తున్నారు, ట్రాకింగ్ ఉంటుంది, అక్కడ తెలిసిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని కిడ్నాప్స్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు రెగ్యులర్గా, సో ఒక రోజులో ఎన్నిసార్లు ఎక్కడికెక్కడికి తిరుగుతున్నారు, దాన్ని బేస్ చేసుకొని ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా కూడా యూజ్ చేస్తారు కొంతమంది. సో అందుకే మన డేటాని ఎప్పుడు ఇంటర్నెట్లో పెట్టడం అనేది సేఫ్ కాదు. అండ్ ఇంకో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని చాలా థ్రెట్ ఉంది, దాంతోపాటు చాలా అడ్వాంటేజ్ ఉంది. మీ ఫోటో ఉంటే చాలు మార్ఫింగ్ చేయొచ్చు. వినే ఉంటారు మీరు, ఫేస్ మార్ఫింగ్స్ అంటారు, చాలా పాపులర్ అయింది అది, రైట్? సో ద సేమ్ థింగ్ అంటే ఒక ఫోటో మనం ఎక్కడో ఒక దగ్గర ఫోటో అప్లోడ్ చేస్తాం కదా, ఫోటో ఉంటే చాలు వీ కెన్ ఫేస్ మార్ఫ్ చేసేయచ్చు. అది ఈవెన్ జెన్యూన్గానే కనిపిస్తుంది, అసలు ఇక్కడ చేంజెస్ కూడా కనిపించవు. ఒకప్పుడు ఫోటో మార్ఫ్ చేయాలంటే ఫోటోషాప్స్ ఇంకా వేరే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు వాడేది. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, చాలా టూల్స్ వచ్చాయి. ఫోటో అప్లోడ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ ఫేస్ మార్ఫ్ అయిపోతుంది. సో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దాంతోపాటు బ్లాక్ మెయిలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో చాలా అవుతున్నాయి. సో టెక్నాలజీ ఎంత పెరిగితే థ్రెట్ కూడా అంతే పెరుగుతుంది. లేదు, అది మన చేతిలో ఉంటుంది ప్రైవసీ అనేది. ఎందుకంటే ఫోన్లో అయితే లేదు, పక్కా అదైతే కన్ఫర్మ్. యా, అలాగే ఉంటుంది సిచ్యువేషన్ ఇప్పుడు అలా ఉంది. సరే, ఇంకొకటి దఫా బెట్స్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటే, గేమ్స్ లో చాలా మంది ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నారు ఈ మధ్య కాలంలో. అండ్ దాంట్లో డబ్బులు పెడతారు, మనం అనుకున్న కాయిన్స్ రావు, మనం అనుకున్న నంబర్స్ రావు. అదంతా ఎలా అనిపిస్తుంది అంటే సమ్ టైమ్స్ థింక్ చేస్తే ఎవరు అక్కడ మనిషి ఉంటే చేసినట్టు ఉంటుంది ఫోన్ లో గేమ్ ఆడుతుంటే కదా, అసలు మనం అనుకున్నది ఏది అవ్వదు. ఏంటి సార్ దాని ఏముంటుంది? ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చాలా ఉన్నాయి, ఇది ఒకటే యాప్ అని కాదు, చాలా యాప్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటి అంటే జస్ట్ మనకి అది ఇల్లీగల్. బెట్టింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ యాక్చువల్గా.
కానీ చాలామంది ఏంటంటే గ్రీడ్ అంటే ఆశ, అరే ఒక 5,000 రూపీస్ వేస్తే మనకు 3,000 వస్తున్నాయి అని చెప్పేసి ఒక యాప్ ద్వారా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే బెట్టింగ్లో ముందు ఒక ఫస్ట్ 100 రూపీస్తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే పోతే పోయినాలే 100 రూపీస్ అనుకుంటాం, రైట్. సో అది ఒక ట్రాప్ యాక్చువల్గా చెప్పాలంటే. అక్కడ ఏమవుతుందంటే మీరు ఏదైతే ఒక నెంబర్ మీద పెడతారో బెట్టింగ్, లేదంటే ఇంకేదైనా బెట్టింగ్ ఏదైతే యాప్స్ ఉంటాయో మీరు దేని మీద పెట్టినా అది మీకు ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని ఆశతోని లాగాలి, ట్రాప్ చేయాలి. కాబట్టి 100 రూపీస్ ఇస్తే ఓకే 500 రూపీస్ ఇస్తాడు, ఓకే 500 ఏం చేస్తారు మీరు, మీ 100 నాకు వచ్చేసింది 400 ఎక్స్ట్రా వచ్చింది కదా అని చెప్పి ఆ 400 పెడతారు. 400 పెడితే మళ్ళీ అమౌంట్ వస్తుంది, ఓహో 100 పెడితే 400 వచ్చింది, నాకు ప్రాఫిట్ వచ్చింది, సరే 1000 పెడదాము ఎక్స్ట్రా వస్తుంది కదా, 4 times ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి 1000 రూపీస్ పెడతారు. ఓకే 1000 రూపీస్ పెడితే మళ్ళీ 4000 ఇస్తాడు. ట్రాప్లో స్టార్ట్ అవుతుంది, మీ అక్కడి నుంచి ట్రాప్ స్టార్ట్ అవుతుంది. మీ మైండ్ ఏం చెప్తుందంటే ఓ ప్రాఫిట్ వస్తుంది, నాకు నేను పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు, నమ్మొచ్చు అని ఫస్ట్ ఒక థాట్ వస్తుంది. నేనేం చేస్తాను, సరే 1000 రూపీస్ పెట్టాను కదా 10,000 పెడతాం, 40,000 వస్తుంది, 1 dayలో ప్రాబ్లం ఏముందిలే అని అనుకుంటాం. 10,000 పెడతారు, 40,000 వచ్చింది అనుకుందాం. నేనేం చేస్తాను, ఇదే అప్లికేషన్ని 10 మందికి రిఫర్ చేస్తాను. అరే నాకు అప్లికేషన్ నేను 10,000 పెడితే 40,000 వచ్చిందిరా అని చెప్పి 10 మందికి చెప్పి వాళ్ళతో పెట్టిస్తాం. మనం పెట్టిస్తామా, మీరేం చేస్తాం 1 lakh పెడతారు, కథ ఇంకా రావు, ఫస్ట్ రాదు. ఎందుకంటే సరే ఫస్ట్ టైం లక్ కదా పోయిందిలే అని అనుకుంటాం. తర్వాత ఏం చేస్తాం 1 lakh పోయింది కదా అని చెప్పేసి మళ్ళీ పెడతాం అమౌంట్, అది వచ్చే వరకు పెడతాము, అది పోతూనే ఉంటుంది కానీ రావడం అనేది ఉంటుంది. సో మీ ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత 40,000, కానీ మన దగ్గర నుంచి తీసుకునేది ఎంత 10 మంది దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40 lakhs తీసుకుంటాడు. వాడి ఇన్వెస్ట్మెంట్ 40,000, వాడికి వచ్చేది 40 lakhs. ఇలాంటిది అనమాట, ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాప్ అంతే. ఒకసారి అందులో పడ్డాము అంటే ఇంకా అది ట్రాప్ అలాగే ఉండిపోతుంది. ఈ మధ్య ఆన్లైన్ లో చాలా మంది కార్డ్స్ ఆడుతున్నారు సార్, ప్లేయింగ్ కార్డ్స్ నా అది ఎలా ఉంటుంది, అంటే ఒక మనం అనుకున్న కార్డ్ రాదు, సేమ్ ఈ కార్డ్స్ అనేది గర్ల్స్ కూడా ఆడుతున్నారు. ఆటోమేషన్ మీరు ఇప్పుడు ఏం ఆడుతున్నారో గేమ్ ప్రతిదీ సర్వర్ కి కనెక్ట్ అయి ఉంటది కదా, అవును వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరికి ఏం ఆడుతున్నారు, ఎవరి దగ్గర ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటది, ఏదైనా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటది. వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, వద్దు అనుకుంటే ఇవ్వలేము, ఎందుకంటే వీఆర్ జస్ట్ ఎండ్ యూజర్స్ అంతే. మనం ఆడే వాటికే, కానీ కంట్రోల్ చేసేదంతా కూడా సర్వర్ అక్కడ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఏం కావాలనుకుంటే వాళ్ళు చేయవచ్చు. 100 మందిలో 10 మందికి నేను ట్రాప్ వేస్తాను, 10 మంది ఏం చెప్తారు, అరే అప్లికేషన్ మంచిది అని చెప్తారు. సో ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా మీకు ప్లే స్టోర్లో కనబడి చూసారు, ఎప్పుడైనా స్ప్రెడ్ చేస్తారు, మీరు ఇది 10 మందికి స్ప్రెడ్ చేయండి, మీకు ఇన్ని వాలెట్లో ఇన్ని పాయింట్స్ పడతాయి అంటారు. అవును, ఇవన్నీ ఏంటంటే బయట అప్లికేషన్స్ అంటే ప్లే స్టోర్లో ఉండవు, ప్లే స్టోర్లో రానివ్వవు ఇట్లాంటి అప్లికేషన్. బెట్టింగ్ యాప్స్ అనేది లీగల్గా ఎక్కడ ఉండకూడదు కాబట్టి రావు. సో ఏం చేస్తారు, మీరు ఒక 10 మందికి స్ప్రెడ్ చేస్తే మీకు వాలెట్లో ఒక 1000 రూపీస్ వస్తాయని చెప్తారు, పాయింట్స్ వస్తాయని చెప్తారు. మీరు ఆ 1000 రూపీస్ పెట్టి ఆడొచ్చు కదా అని చెప్పి 10 మందికి స్ప్రెడ్ చేస్తారు. అక్కడ నుంచి చైన్ సిస్టమ్ అనమాట, మన ఒకప్పుడు స్టాలిన్ లో చూస్తుంది సార్, ఆ చైన్ సిస్టమ్ అలా స్టార్ట్ అవుతుంది. అది ఓకే అలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.